వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఉగాది ఇంకా రాలేదు, కానీ జనరల్ గా మనకి ఉగాదికి సంబంధించి మనం మాట్లాడాలన్నప్పుడు షడ్రుచుల్ని మాట్లాడతాం. తీపి, పులుపు, వగరు, చేదు, ఇలా షడ్రుచులన్నిటినీ కూడా పోలిస్తూ ఇవి లేకపోతే జీవితం బాగోదు అని చెప్పి మనం వర్ణిస్తూ పండుగను చేసుకుని ఇలా ఉండాలని చెప్తాం. నిజంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 15 రోజులు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ సెషన్, ఉభయ సభలు, అసెంబ్లీ మండలి నిజంగా చూస్తే ఉగాది రాకముందే ఉగాదిని తలపించిందా, షడ్రుచుల్ని మనకు మళ్ళీ పరిచయం చేసిందా, ఇది కదా సభ అంటే ఇలా ఉండాలి కదా అని ప్రజలు ఫీల్ అయ్యారా అంటే ఖచ్చితంగా ఉన్ననే చెప్పచ్చు. లెక్కల పరంగా చూస్తే 15 రోజులు 86 గంటలు ఇది ఏపీ అసెంబ్లీ సెషన్ కి సంబంధించి జరిగినటువంటి సమయం. అంటే 15 రోజులు 86 గంటలు ఫలప్రదంగా బడ్జెట్ సమావేశాలు జరిగాయి. 9 కీలక బిల్లుల ఆమోదం జరిగింది. ఇది కాకుండా మండలి 14 రోజులు జరిగింది. 9 అంశాలపై స్వల్పకాలిక చర్చలు చేశారు. ఇదే కాకుండా క్రిస్టల్ క్లియర్ గా చెప్పాలంటే 100కి 100% బూతులు లేని సభ ఇది. సో గతంలో అందరూ చూశారు, నోరు తెరిస్తే బూతు, నోరు తెరిస్తే సెన్సార్, ఇది తొలగించాలి, అది తొలగించాలి. ప్రతిపక్ష నాయకుడిని ఏడిపించారు, కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నారు ప్రతిపక్ష నాయకుడు. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి సన్నివేశాలే గత 5 సంవత్సరాలుగా ఏపీ ప్రజలు కళ్ల ముందు చూశారు. ఎక్కడా ఒక చర్చ జరిగింది లేదు, లేదా 0 అవర్లో ఇలా మాట్లాడింది లేదు, తీర్మానాలు ఇచ్చింది లేదు, దీనిపై చర్చకి రండని లేదు, లేదా అప్పుడు చేశారు మీరు ఇదని లేదు. ఏకపక్షంగా భజన్లు, బూతులు, మీరిదంటే మీరిది, సస్పెన్షన్లు ఇవి. కానీ ఈసారి మనం గమనిస్తే 100కి 100% బూతులు లేవు, చక్కగా చర్చలు జరిగాయి. ఇది అధ్యక్ష, అధ్యక్ష అనుకుంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు అయితే ఒకసారి అసెంబ్లీ సభ్యులను ఉద్దేశించి మీరు ఫోన్లు మాట్లాడుతున్నారు, ఏం పద్ధతి ఇది, అసలు ఇది చాలా విలువైన సమయం కదా అని చెప్పి చురకలు అంటించడం చాలా హుందాగా, చాలా చక్కగా, ఫలప్రదంగా కనిపించింది. ఇంకా చెప్పాలంటే ఆటలు, పాటలు, లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ మ్యాచెస్ కానీ, ఆటల పోటీలు కానీ, సరే ఒకరు ఇద్దరు గాయపడ్డారు, ఆటలు నాకు దెబ్బలు తగులుతాయి. ఇక కల్చరల్ యాక్టివిటీస్ ఇవే కాకుండా చక్కగా ఫోటో సెషన్లో జోకులు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఉండాలి ఫోటో సెషన్ కని రఘురామ కృష్ణరాజు గారు అడగడం, మళ్ళీ ఆఖరి రోజు జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే హైలైట్. అసలు ఇలా కూడా ఉంటుందా, చక్కటి ఆహ్లాదకర వాతావరణం. స్వయాన ముఖ్యమంత్రి గారిని, చాలా సీరియస్ గా ఉండే మనిషిని ఇంత పగలబడి నవ్వుతానని నేను ఎప్పుడు అనుకోలేదు అని చెప్పి చక్కగా ఆయన మాట్లాడటం, దానవీర సూర్యకర్ణలో గెటప్ వేసి ఏమంటివి డైలాగ్ చెప్పడం, నవ్వులు పూయించడం, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చక్కగా నవ్వడం, హుందాగా సభ్యులందరూ కూడా ఒక ఆహ్లాదమైన వాతావరణం కనిపించింది. మొత్తంగా ఫలప్రదంగా కనిపించింది. 24వ తేదీన గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమైనటువంటి సభ 15 రోజుల్లో, ఉభయ సభల్లో మండలి 14 రోజులు జరిగింది. మొత్తంగా ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే అసలు 0 అవర్లో కూడా మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల సమస్యల్ని మాట్లాడారు. మాకు ఇవి కావాలి, ఇవి చెయ్యాలి అని చెప్పి ప్రస్తావించడం ఒక సంతృప్తినిచ్చింది అని చెప్పి లాబీల్లో చర్చ జరగడం చాలా చక్కగా. ఒక రకంగా చూస్తే ఇవన్నీ ఒక అంశం అయితే, ఆఖరి రోజు ఎస్సీ వర్గీకరణపై జరిగినటువంటి ఉభయ సభల్లో తీర్మానం విషయంలో కూడా హై డ్రామా స్పష్టంగా కనపడింది. బట్ మొత్తానికైతే బేడా, బుడగ జంగాలని ఎస్సీలో చేర్చాలని కేంద్రానికి సిఫారసు చేస్తూ అసెంబ్లీ తీర్మానించింది. మండలిలో మాత్రం వైసీపీ సహాయ నిరాకరణ చేసింది. యాజ్ యూజువల్ వాళ్ళు అసెంబ్లీలో వాకౌట్లు, అసెంబ్లీ బహిష్కరణలు, మండలిలో వాకౌట్లు, ఒక రకంగా వచ్చినట్టే వచ్చారు. కానీ ఎమ్మెల్సీలందరూ కూడా అసెంబ్లీలో వైసీపీని, జగన్ గారిని, బొత్స గారు ఇరికించేశారని అనేక సందర్భాల్లో అమరావతి అంశం కానీ ఇలా మొత్తంగా చూస్తే ఉభయ సభలు 15 రోజులు జరిగినటువంటి సభ ఫలప్రదంగా అనిపించిందా? నిజంగా కొత్త వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, కొత్త వాళ్ళు అబ్జర్వ్ చేసిన విషయాలేంటి? ఇవే కాకుండా బూతులతో నలిగిపోయి విసిగిపోయినటువంటి సభని చూసినటువంటి ప్రజలకి నిజంగా సభ సంతృప్తినిచ్చిందా? ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా చేస్తామని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. కాబట్టి కౌరవ సభ టు గౌరవ సభ
మారిపోయిన అంశాలన్నిటిపై మొత్తానికి ఏపీలో జరిగినటువంటి 15 రోజుల ఉభయ సభలు అసెంబ్లీ సెషన్ వైసీపీ వైఖరిని మరొకసారి బయటపెట్టిందా? ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరగడంతో ఒక రకంగా జగన్ హయాంలో కనిపించని సభా తీరుతెన్నులు ఇప్పుడు స్పష్టంగా చాలా చక్కగా ఫలప్రదంగా కనిపించాయా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మరి కాసేపట్లో టీడీపీ ఎమ్మెల్యే కూడా జాయిన్ అవుతారు తెనాలి శ్రవణ్ గారు. విక్రమ్ పోలా గారు, మీతో ప్రారంభిస్తాను. యాక్చువల్ గా ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఇవి ఆటల పోటీలు ఇవన్నీ ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేశారు. నాకు గుర్తున్నంత వరకు కూడా ఎన్టీఆర్ గారు ఇలా ఉండాలి, సెషన్స్ తో పాటు ఎమ్మెల్యేలకు కూడా ఇవి ఉండాలి, అప్పుడే మనం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటాం. కానీ గత 5 సంవత్సరాల్లో ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. ఈసారి అవి జరిగినాయి, కీలక బిల్లులు పాస్ అయినాయి, చర్చ ఫలప్రదంగా కనిపించింది. మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఈసారి ఈ 15 రోజుల సభపై? అంటే నాకు తెలిసి 2004 తర్వాత పెద్దగా జరిగినట్లేదండి. అంతకుముందు ప్రతి బడ్జెట్ సెషన్ అప్పుడు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఏంటంటే బడ్జెట్ సెషన్ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 30 వర్కింగ్ డేస్ జరిగేవి. సో వాడి వేడిగా జరుగుతూ ఉంటాయి. ఆవేశాలు కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షాలు పాలకపక్షం మధ్య జరుగుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత ఏంటంటే కొంత ఆట విడుపుగా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు ఉండేవి. సో అంటే ఎక్కడా కూడా ప్రజా సమస్యల మీద భేదాభిప్రాయాలు తప్ప వ్యక్తిగతమైనటువంటిది కాదు. అందరి మధ్య సుహృద్భావం ఉండాలి అనేటువంటి దానికోసం. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా వివిధ రంగాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళలో కూడా ఎంతో ప్రతిభ ఉంటుంది. అన్ని ఆటల పోటీలో కావచ్చు, సాంస్కృతికంగా కళారంగంలో కావచ్చు, ఇవన్నీ కూడా వాటిని షోకేస్ చేయడానికి ఇవన్నీ పెడతారన్నమాట. పెడితే చాలా బాగా జరిగాయి గతంలో. ఇంతకుముందు ప్రతిపక్ష నేత వచ్చేవాళ్ళు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సభ్యులు అందరూ వచ్చేవాళ్ళు. అన్ని వాటిలో అందరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఏకపాత్ర ఇప్పుడు నిన్న చేశారు కదా రఘురామకృష్ణరాజు గారు, కందుల దుర్గేష్ గారు, అదేవిధంగా పాటలు, సంగీత విభావం లాంటిది, అదేవిధంగా క్రికెట్ ఆట, టగ్ ఆఫ్ వారు, ఇవన్నీ కూడా చేశారు. నిన్న కూడా చేశారు. అంటే చట్టసభలు నిజానికి ఎంత క్రియాశీలకంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత పరిపుష్టం అవుతుందండి. కాబట్టి చట్టసభలు చాలా క్రియాశీలకంగా ఉండాలి. అసలు మన చట్టసభలు అనేది దేనికి పెడతారు అంటే చట్టాలు తయారు చేయడానికే కాదు, చట్టసభల్లో జరిగేటువంటి చర్చల ద్వారా పరిపాలన సాగించడమే డెమోక్రసీ అంటారు. అంటే వాటి ఆధారంగా, వాటి సలహాలు సూచనల ఆధారంగా పరిపాలన సాగించడమే డెమోక్రసీ. అందువల్లనే ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్ అనేది ఎక్కడంటే దానికోసం వస్తుంది. అయితే అక్కడ ప్రజలందరూ కూడా చట్టసభలో కూర్చోరు కాబట్టి వాళ్ళ ప్రజా ప్రతినిధులుగా వీళ్ళు వస్తారు. దాన్నే మనం రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనేది అందుకన్నమాట. ఇవాళైతే మీరు అన్నట్టుగా 15 రోజులు చాలా బ్రహ్మాండంగా జరిగింది, చాలా ఫలప్రదంగా జరిగింది, బిజినెస్ చాలా సీరియస్గా జరిగింది. బట్ అన్ఫార్చునేట్గా ప్రతిపక్షం లేదు. అంటే కీలకమైన బిల్లుల విషయంలో మేము ఉండము, మేము లేము అన్నట్టు ఒక మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నట్టు కదా. అంటే తీసుకోండి, మాకు సంబంధం లేదని ఒక మెసేజ్ ఇచ్చినట్టు కదా వైసీపీ వైఖరి చూస్తే అసెంబ్లీలో. బిల్స్ విషయంలో వాళ్ళకి ఆపర్చునిటీ కాదు, బిల్స్ విషయంలో ప్రజలకు కూడా అన్యాయం జరుగుద్దండి. ఎందుకంటే బిల్స్ లో కొన్ని కంటెంటెస్ ఇష్యూస్ ఉంటాయి. కొన్ని అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని అంశాలను పెడితే అది ప్రజలకి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు ఉంటే ప్రతిపక్షం వాటిని లేవనెత్తి వాటిలో సవరణలు ప్రతిపాదిస్తారు ఆ బిల్స్ లో. ఇప్పుడు లేకపోతే ఏమవుద్ది, యథాతథంగా అంతా పాలకపక్షం ఉన్నప్పుడు పాలకపక్షం నుంచి పెద్దగా సలహాలు ఏమి రావు, ప్రతిపక్షం చేస్తారు. అదే వాళ్ళ ఆపర్చునిటీ. అదేంటంటే దట్ ఈస్ ద నథింగ్ బట్ ది బిట్రేయల్ ఆఫ్ ది పబ్లిక్ అవుద్ది. బిల్స్ యథాతథంగా వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోతే అది చట్టాలుగా రూపొందితే దాంట్లో ఏమైనా లొసుగులు ఉంటే ప్రజలకు నష్టం జరిగితే దాన్ని ఎవరు బాధ్యులు? అది ప్రతిపక్షంగా వీళ్ళ బాధ్యతని మరి వీళ్ళు నిర్వర్తించలేదనే కదా. కాబట్టి గతంలో అనేక ప్రెసిడెంట్స్ ఉన్నాయి. బిల్స్ విషయంలో ప్రతిపక్షాలు పట్టుబట్టి వాటిలో కొన్ని సవరణలు తీసుకొచ్చి ఆ సవరణల ద్వారానే చట్టాలుగా రూపొందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే కొంత తమకు అనుకూలంగా ఆ బిల్స్లో కొన్ని అంశాలు ఉంటాయి. కానీ వాళ్ళ ప్రతిపక్షం అనేటువంటిది లేకపోయినప్పుడు వాళ్ళ ఆపర్చునిటీ పోవటమే కాదు, ప్రజలకి నష్టం జరుగుతుంది. కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ ఏంటంటే వాళ్ళు చాలా అన్యాయం చేసినట్టు, వాళ్ళ అంటే ప్రజా తీర్పుని అగౌరవపరిచినట్టు, వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతని విస్మరించినట్టు అవుతుంది. కాబట్టి దీన్ని పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కొంతమంది
ఎమ్మెల్యేలు ఏంటంటే సభకు అంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు సభకు రావాలనేటువంటి ఇంటెన్షన్ ఉన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళు కొంతమంది సంతకాలు పెట్టి వెళ్ళారని స్పీకర్ గారు కూడా కొంచెం దొంగల్లో వచ్చి వెళ్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు హాజరు పట్టికల్లో. నిజమే కదా, ఇవాళ అంటే ఆయన కామెంట్ గురించి నేను చెప్పను కానీ బట్ ఎందుకు జరుగుతుంది అది అట్లాగా? సంతకాలు పెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఏంటి? సభలో కూర్చోకపోతే సంతకం ఎందుకు పెడుతున్నారు? నేను ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నానండి. అంటే అసెంబ్లీ స్టాఫ్ కూడా జనరల్గా ఏమవుద్దండి, చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నట్టున్నారు, వీళ్ళు ఏంటంటే కొంతమంది ఈ అటెండర్స్ని పిలిపించి ఆ రిజిస్టర్ని తెప్పించి వీళ్ళ లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్ తెచ్చుకొని అక్కడే కూర్చొని సంతకాలు పెట్టే సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇటువంటిది ఎప్పుడు రాలా. అంతే సంతకం పెట్టి అటు నుంచి అటు వెళ్ళిపోతారని ఎవరు అనుకోరు కదా. అందుకని ఏం చేస్తారంటే వీళ్ళని పిలిచి ఆ రిజిస్టర్ తెప్పించుకొని లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్లో శాసనసభ ప్రాంగణంలోనే ఉంటుంది కదా, అక్కడే సంతకాలు పెడతారు. కొంతమంది ఏంటంటే సీనియర్స్ మర్చిపోయి వెళ్ళిపోతే సభలో పాల్గొంటారు, పార్టిసిపేట్ చేస్తారు, ఒక్కోసారి సంతకం పెడతాం మర్చిపోతారు అని చెప్పి వీళ్ళే వెళ్ళి స్టాఫ్ వెళ్ళి వాళ్ళతో సంతకాలు తీసుకుంటారు. సో దానిని ఆసరాగా చేసుకున్నట్టున్నారు వాళ్ళు వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ ఆఫీసులు కూర్చొని రిజిస్టర్ని తెప్పించుకొని అటెండర్ల ద్వారా అక్కడ సంతకం పెట్టేసి వెళ్ళిపోయినట్టున్నారు. దాని మీద స్పీకర్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా మంచిది కాదు ఇటువంటి విధానం. ఏంటంటే ఒక బ్యాడ్ ప్రెసిడెంట్స్ అనేటువంటిది ఎవరు కూడా ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఇవాళ మీరు మీ నాయకుడు ఇక్కడ రెండు తప్పులు జరిగినాయండి. ఒకటి ఏంటంటే వాళ్ళ నాయకుడి ఆదేశాన్ని ధిక్కరించినట్టయింది, ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ పవిత్రతను దెబ్బతీసినట్టుంది. దానివల్ల ఏం పర్పస్ అయింది? వాళ్ళకి ఏమీ అవ్వలేదు కదా. నాయకుడిని వాళ్ళ సరే సెషన్కి మంచిగా చేయడం అనేది పక్కన పెడితే సెషన్కి వెళ్ళొద్దని ఆయన ఒక తీర్మానం చేశాడు, వాళ్ళకి ఆదేశాలు జారీ చేశాడు, ఆ ఆదేశాలను ధిక్కరించారు వాళ్ళు. ఇంకోటి అసెంబ్లీలో దొంగచాటుగా వెళ్ళకుండానే సంతకాలు పెట్టారు, దాని పవిత్రతను దెబ్బతీశారు. కాబట్టి ఏ పర్పస్ సర్వ్ అయింది అనేటువంటిది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళ ఒక ఎమ్మెల్యే గారు ఆయన ఏదో లెటర్ రాశాడు, స్పీకర్ గారు ఇట్లాగ మాట్లాడటం కరెక్ట్ కాదని, కానీ ఆ విధంగా చేయడం వల్ల ఏం పర్పస్ సర్వ్ అయింది? కానీ నాకు ఒక్క విషయం అర్థం కాలేదండి. ఇప్పుడు నిన్న రాశారు ఎవరు వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ గారు లెటర్ రాశారు, కానీ బహుజన శాసన సభ్యులను అలా సంబోధించడం ఏమని రావట్లేదు అంటే సంబోధన ఇవన్నీ కరెక్ట్ కాదు, కానీ ప్రతి అంశంలోనూ కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు ఇక్కడ? సరే, ఇక అది వాళ్ళ విచక్షణకు మనం వదిలేయచ్చు. కానీ ఇవాళ స్పీకర్ గారు ఏంటంటే అది ఆయన ఏంది డిస్గస్టింగ్గా మాట్లాడాడు. ఆయన కరెక్టే కదా. ఇప్పుడు సభలోకి రాకుండా సంతకం పెట్టి వెళ్ళిపోవటం అనేది ఎవరు చేశారు? దొంగచాటుగా చేసినట్టుగానే దాన్ని ఇది రావాలి కదా. కాబట్టి ఒకటండి, స్పీకర్ గారికి విచక్షణ అధికారాలని మనం ప్రశ్నించడం వీల్లేదు. సరే, అట్లా అని సభ్యులకి కొన్ని వాళ్ళకి హక్కులు ఉన్నాయి, సభా హక్కులు ఉన్నాయి, కానీ మీరు సభలోకి వచ్చారా? సభలోకి రాకుండా సంతకం పెట్టి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆ విధంగా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ విచక్షణకి వాళ్ళ ప్రజలందరూ గమనిస్తున్నారు కదా. ఇవన్నీ కూడా ఇవాళ అందుకనే నేను రెండు చెప్పాను, అటు మీరు మీ నాయకుడి గౌరవాన్ని మీరు కాపాడలేదు, ఇటు సభా సాంప్రదాయాల్ని పవిత్రతని దెబ్బతీశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక మంచి ప్రారంభం కింద మనం భావించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నేను 94 ముఖ్యమంత్రిగా చూస్తారు మీరందరూ అని అంటున్నారు. 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సభా సాంప్రదాయాలు కావచ్చు, పరిపాలనలో ఆ ముద్ర కావచ్చు, అది చూపించాలనేటువంటి ఒక ఆయన కట్టుబడి ఉన్నట్టుగా వాళ్ళ స్పీకర్ గారు కూడా, ఎందుకంటే ఆయన చాలా సీనియరు కాబట్టి ఇవాళ అంటే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు రోల్ మోడల్ అండి, దేశానికి రోల్ మోడల్. ఎందుకంటే చాలామంది నాకు తెలిసి ఇతర ప్రాంతాల నుంచి శాసనసభ్యులు ఇక్కడికి వచ్చి ఇక్కడ సభ జరిగేటువంటి విధానాన్ని చూసేవాళ్ళు, చాలామంది ఇంటలెక్చువల్స్ వచ్చేవాళ్ళు, స్కూల్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, అదేవిధంగా మీకు పిహెచ్డి చేసేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చి అందరికీ అటువంటి సభని మళ్ళీ ఇవాళ మనం అదొక రెప్లికా. బట్ ఏంటంటే ప్రతిపక్షం లేకపోవడం అనేది ఒకటి. టీడీపీ నుంచి ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. తెనాలి శ్రవణ్ గారు మీతో మాట్లాడి, బొల్శెట్టి శ్రీనివాస్ గారు మీకు ఒకసారి ఛాన్స్ ఇస్తాను, నేను ఒకసారి టీడీపీతో మాట్లాడేసి ఇస్తాను. శ్రవణ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో 15 రోజులు ఫలప్రదంగా అయింది సెషన్స్, అందరూ గతానికంటే భిన్నంగా డిఫరెంట్ గా ఉందని ఫీల్ అయ్యారు. కానీ మీరు ఒక సీనియర్ శాసనసభ్యులుగా మీకు ఎలా అనిపించింది గతానికి ఇప్పటికి? అందరికీ నమస్కారం అండి, ప్రేక్షకులకి మీకు
మరియు ప్యానెల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. డెఫినెట్గా ఈ సమావేశాలు డిఫరెంట్గానే ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా అనేక అంశాలు ప్రతిపక్షం రాకపోవడం అనేది కొత్త విషయం ఏం కాదు, కానీ ప్రతిపక్షం నాయకుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేయటం, ప్రజలు కొన్ని ప్రతిపక్ష హోదాని అసెంబ్లీలో నాకు ఇవ్వాలి అని చెప్పి మారం వేయటం, దానికి ప్రత్యేకంగా రూల్స్ చెప్పి స్పీకర్ గారు రూలింగ్ ఇవ్వటం కూడా ఇందులో ముఖ్యమైన అంశం. అంతేకాదు బడ్జెట్ సమావేశాలు చాలా ముఖ్యమైన సమావేశాలు. ఈ సమావేశాల్లో రాష్ట్ర సంబంధించిన ద్రవ్యానికి సంబంధించి, పద్దులకు సంబంధించి, అదేవిధంగా ఏ శాఖకి ఎన్ని కేటాయింపులు జరుగుతున్నాయి, సఫిషియెంట్గా ఇస్తున్నారా లేదా, రాబడి ఎట్లా వస్తుంది, రూపాయి ఎలా వస్తుంది, ఎలా ఖర్చు పెడుతున్నారు, అందులో ఆదాయం ఎంత, వ్యయం ఎంత, అప్పులు ఎంత, అప్పుల్ని ఏ రకంగా తీసుకురావాలి, లేదా వ్యయాన్ని అవసరమైన మేర ఖర్చు పెడుతున్నారు లేదా, ఇంతకంటే మంచి రాష్ట్రాన్ని చేయగలిగేది ఏ రాజకీయ పక్షమైనా ఏముంటుంది. కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఒక గవర్నర్ ప్రసంగానికి వచ్చినప్పుడు చాలామంది ఏం భావించారంటే ప్రతిపక్షం తప్పకుండా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకున్నారేమో, రాష్ట్ర ప్రజల మీద మరియు రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చిస్తారేమో అని అందరూ ఎదురు చూస్తే, తీరా చూస్తే గవర్నర్ ప్రసంగాన్ని కూడా పూర్తిగా వినకుండానే మేము బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. కొంతమంది సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని చించి కూడా వెళ్ళారు. ఇది ఒక అంశం. అయితే అనేక అంశాల మీద, అనేక విషయాల మీద, ఇప్పుడు పెట్టుబడులకు సంబంధించి కానీ, లేదా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, అంటే రాష్ట్రానికి ఆదాయం సృష్టించే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ మీద చర్చలు జరిగినాయి. ఏ రకంగా గత ప్రభుత్వం పప్పు బెల్లాల పథకాలతో పాటుగా అసలు ఇన్వెస్ట్మెంటే రాకుండా ఈ రాష్ట్రాన్ని బడ్జెట్లో క్యాపిటల్ ఇన్వెస్ట్ లేకుండా ఏ రకంగా చూపించిందనే అంశాలని స్పష్టంగా ఈ సభ ప్రజలకు తెలియజేసింది. అసలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో చెప్పిన పరిస్థితి ఈ సభలోనే చూసాం. అంతేకాదు మరి ఓ పక్కన కౌన్సిల్లో చూస్తే నామమాత్రంగా ఏదో మొక్కుబడిగా వచ్చి మేము మెజారిటీ ఉన్నాం కాబట్టి నిరూపించుకొని కారణం లేకుండా బయటకు వెళ్ళిపోవటానికి, వాకౌట్ చేయడానికి సాకులు ఎత్తుక్కున్నట్టుగా కనిపిస్తుంది. ప్రతి బిల్లు ఆమోదం పొందింది. అనేక అంశాలు, ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు టీచర్స్ ట్రాన్స్ఫర్స్ మీద ఒక చట్టం తీసుకొచ్చారు. అదేవిధంగా మోటార్ వాహన చట్టాన్ని సవరణ చేశారు. నిన్న షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన ముఖ్యమైన సమాజంలో ప్రభావితం చేసే అంశాల మీద వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ చర్చలు కానీ లేకుండా పోయినాయి. ఇవన్నీ మిస్ అయ్యామని వాళ్ళు ఫీల్ కాకపోగా మేమేదో ఘనకార్యం సాధించాం అన్నట్టుగా బయటకు వచ్చి సంతకాలు పెట్టి కొంతమంది వెళ్ళారు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదనే అంశం ఎంత గట్టిగా ఉందో, ఆయన ఎమ్మెల్యేలు అందరూ వస్తే బాగుండు, ఎందుకంటే మంచి వేదిక మనకేం దొరుకుతుంది ప్రజాస్వామ్యంలో. మరి ప్రజలు ఎన్నో వేల మంది ప్రజాప్రతినిధులు కావాలనుకుంటారు. కావాలనుకున్నది ముఖ్యమైన అంశం ఏంటంటే అసెంబ్లీలో తమ ప్రాంత సమస్యలు కానీ, తమ వంతు చట్ట నిర్మాణంలో కానీ ప్రాతినిధ్యం వహించాలి, మా ఆలోచనలు పంచుకోవాలి, తద్వారా సమాజం పునర్నిర్మాణంలో మేము భాగస్వాములు అవ్వాలి అనే ఆలోచన ప్రతి ఒక్క సభ్యుడికి ఎన్నికల ముందు ఉంటుంది. లేకపోతే అసెంబ్లీలో ఎందుకు పోటీ చేస్తారు? ప్రజాప్రతినిధులుగా పోటీ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? వీటన్నిటినీ అణగదొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అందుకనే కొంతమంది శాసనసభ్యులు వచ్చి సంతకాలు పెట్టి కనపడకుండా వెళ్ళిపోయారు. కనపడకుండా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ నియోజకవర్గ సమస్యలు మాట్లాడవచ్చు, లేదా అనేక సామాజిక ప్రభావితం చేసే అంశాల మీద మాట్లాడవచ్చు, లేదు వారు అనుకున్న ఆలోచనని వాళ్ళు అక్కడ వ్యక్తపరచవచ్చు. ఇది ఒక అంశం. అంటే ఇది శాసనసభ నిర్మాణానికి సంబంధించి, ప్రజా సమస్యలు చర్చించేకి సంబంధించిన అంశాలు అయితే ఎప్పుడు కూడా ఇప్పుడు అసెంబ్లీలో రెండు పార్టీల కౌన్సిల్, అసెంబ్లీ రెండింటినీ మనం చూసినప్పుడు
వైసీపీ విధానం వచ్చినా కూడా ఎలా ఉంటుంది అనేది కౌన్సిల్ని మనం ఉదాహరణగా చెప్పొచ్చు. మెజారిటీ ఉండి చైర్మన్ గారు వారికి పార్టీకి సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండి వాళ్ళు అక్కడ కూడా ప్రజా సమస్యలు చర్చించకుండా వాకౌట్ చేయటం, అది అసెంబ్లీలో అసలే రాకుండా తమ ఆలోచనలు చెప్పకుండా వచ్చినా కొంతమంది సంతకాలు పెట్టి వెళ్ళిపోవటం, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పూర్తి బాధ్యత రాహిత్యంతో ఉంది. మరో పక్క 3 పార్టీల సభ్యులు జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ సభ్యులు కానీ ఎంతో క్రియాశీలకంగా తమ పాత్ర నిర్వర్తించారు. అప్పుడప్పుడు కూడా అవసరమైనప్పుడు మంత్రుల మీద కూడా తమ నిరసన అనే కంటే తమ సూచనలు కానీ సలహాలు కానీ లేదా ఇది కరెక్ట్ కాదని కానీ ప్రశ్నించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రశ్నార్థాల సమయంలో కానీ చర్చల సందర్భంలో కానీ మంత్రులు మాట్లాడి మీరు అది కాదు ఇలా 3 పార్టీల్లో ఒక అంశం చర్చించినప్పుడు ఖచ్చితంగా సూచనలు సలహాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ సూచనలు వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. అధికార పక్షంలో ప్రతిపక్షంగా అనిపించింది కానీ ఆ నిర్మాణాత్మకమైన సూచనలుగా చేస్తున్నారు కాబట్టి ప్రజాప్రతినిధులు వాటి మీద స్పందన కూడా పాజిటివ్గా ఉంది. మరి అనేక అంశాలని చర్చించడంతో పాటు ఒక సృద్భావ వాతావరణంలో ఎమ్మెల్యేలు వ్యవహరించారు. హౌస్ నుంచి బయటకు వచ్చి లాబీల్లో కూర్చున్నప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఒకరినొకరు తెలుసుకునే విధంగా, అంతేకాకుండా నువ్వు చాలా బాగా అడిగావు, ఇలాగే అడగాలి, మీ మీ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు మీరు చక్కగా విశదీకరించారు, మీ సమస్యలు ప్రస్ఫుటింపజేసేలాగా మీరు మాట్లాడారు అని అంటాం. తర్వాత ఎక్కువ సమయం మొట్టమొదటిసారి మాట్లాడని సభ్యులు, మొట్టమొదటిసారి ఎన్నికైన సభ్యులందరికీ కూడా అవకాశాలు ఇవ్వటం, మీరు మాట్లాడేటప్పుడు మీరు అప్పుడప్పుడు స్పీకర్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడితే ఇంకా మాట్లాడిన సభ్యులు ఇంతమంది ఉన్నారని లెక్క వేసి మరీ చెప్పి మీరు మాట్లాడాలని ప్రోత్సహించడం, ఇది ప్రజాస్వామ్య సాంప్రదాయం, చాలా చక్కటి సాంప్రదాయం. ఈ రకంగా అసెంబ్లీ సమావేశాలు జరగటం, అంతేకాకుండా క్రీడల పోటీలు కానీ లేదా సాంస్కృతిక పోటీలు కానీ ఒక కలివిడి వాతావరణం, రాజకీయ పక్షం కాదు జగన్ గారి హయాంలో అన్ని ఆపేశారు, మళ్ళీ మీ గవర్నమెంట్ కూటమి వచ్చాక పునరుద్ధరించినట్టు అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమి కొనసాగించారు? మంచిని ఏది కొనసాగించలా, చెడైతే దాన్ని ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్ళిపోయారు. అవసరం అనుకుంటే తన యొక్క ఒక నియంతలాగా తను ఏం చెబితే జరగాలన్నట్టు ఆయన అసెంబ్లీకి వచ్చి తన వాయిస్ని లేకపోతే తమ పార్టీ విధానాన్ని రాష్ట్ర ప్రజలకి ఈ విషయాల్లో ఏ రకంగా మేలు జరుగుతుందనే చెప్పాల్సింది పోయి నేను రానని అలిగి కూర్చుంటే దానివల్ల నష్టం ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి తప్ప ఏం లేదు. క్రీడలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎంతో ఉత్సాహకరంగా, అదే కాకుండా తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఏ రకంగా వాళ్ళలో ఉన్న టాలెంట్స్ నియోజకవర్గంలో ప్రదర్శించలేరు. వీళ్ళందరూ కలిసినప్పుడు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే మన ఎమ్మెల్యే గారు లేకపోతే మన మంత్రి గారు లేకపోతే మన స్పీకర్ గారు లేకపోతే డిప్యూటీ స్పీకర్ గారు ఇలా ఉన్నారు, వీరిలో కూడా కళా తృష్ణ ఉంది. అట్లాంటి గతంలో వాళ్ళు వయసు పెద్దదైనా సరే గతంలో వాళ్ళు ఎంతో యాక్టివ్గా ఉండుంటారని ఎమ్మెల్యేలు గత సూతులు తలుచుకోవటం కానీ లేకపోతే ప్రజలు తమని చూసిన విధానం నుంచి కాదు మన ఎమ్మెల్యే చాలా ఫ్రెండ్లీ అన్ని రకాలుగాను ఆయన అర్హుడే. అవును సార్, ఒక్క నిమిషం సార్, నేను జనసేన ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి నేను మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. జనసేన ఎమ్మెల్యే గారు బొల్స శ్రీనివాస్ గారు ఉన్నారు. సారీ సార్, లిటిల్ లేట్, కొంచెం టైం కన్స్ట్రెయింట్. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. రాజకీయ జీవితంలో చాలా సంవత్సరాల నుంచి మీరున్న ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి మీకు ఎలా అనిపించింది సెషన్? మీకు ప్యానల్ ఉన్నట్టు శ్రావణ గారికి, అదేవిధంగా ఎన్ఎస్ట్ గారికి, ప్రేక్షకులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం. మేము అంత కొత్తగా ఎమ్మెల్యేలు అయినప్పుడు కూడా ప్రజలతో కష్టసుఖాల్లో మేము ఉన్న వ్యక్తులు. గడిచిన 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లోనూ ఈ రోజు అరుదైన అవకాశం సభలో అడుగుపెట్టే అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అందరూ ముఖ్యంగా ప్రజలు, నా కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా ఇవాళ వాళ్ళ యొక్క వాయిస్ వినిపించే అవకాశాన్ని మనకి ప్రజలు కల్పించారు. కాబట్టి మనం ఏ పక్షంలో ఉన్నదానికంటే కూడా ప్రజల అవసరాలను గుర్తించి సభలో మాట్లాడి సమస్యలు తెచ్చే విధంగా ఉండాలనేది నా ఆలోచన. అక్కడ పార్టీలకి గెలిచిన తర్వాత కానీ
ఇప్పుడు ఓడిపోతే మనం ఎలా సభలోకి వెళ్ళి మాట్లాడినవారు, గెలిచిన తర్వాత ఒక మంచి అవకాశాన్ని పాటు చేసుకోవడం అనేది వైసీపీ పార్టీలో మనం చూస్తా ఉన్నాం. ఒకళ్ళున్నా మాట్లాడొచ్చు, ఇతరులున్నా మాట్లాడొచ్చు. ఇప్పుడు మేము కొత్తగా వెళ్ళామని మనం మాట్లాడే అవకాశం స్పీకర్ గారు ఇవ్వకుండా లేరు, అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు. 24 మంది నిన్న మిగిలిపోతే 24 మందితో కూడా నిన్న మాట్లాడిన సందర్భం మీరు చూశారు. అంటే ముందు నుంచి కూడా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు, శాసనసభ్యులు అంటే ఈ రకంగా బిహేవ్ చేయాలి, హోందాగా ఉండాలి, ప్రజల సమస్యల్ని నిష్కల్మషంగా చర్చించండి. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు అడగండి, మీ సమస్యని మంత్రిని నిలదీసి మాట్లాడండి, సమస్యని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. ప్రతిపక్షం లేకపోయినా ప్రజల తరఫున మనం పోరాడడానికి వచ్చామని చెప్పి మరి వాళ్ళు చాలా సున్నితంగా అందరికీ చెప్పడం కూడా జరిగింది. అందరూ సభ్యులు కూడా హోందాగా వ్యవహరించి సభలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఇవాళ వాళ్ళ పార్టీలు నష్టపోయేదానికంటే మాకు 40% ఓటు ఉందని చెప్పుకునే పెద్ద మనుషులు ఇవాళ 40% మంది జనానికి అన్యాయం చేశారని నేను చెప్తా ఉన్నా. మీ దగ్గర 40% ఉంటే వాళ్ళ వాయిస్ మీ సభలో ఎందుకు వినిపించలేదు? సభకు వస్తే సభలో మీరు ఎవరు చేసిన తప్పులు కానీ, మీరు చేసిన అరాచకాలు కానీ, మీరు చేసిన అవినీతి కానీ బయటకు వస్తే మీ దగ్గర సమాధానం లేదు. కాబట్టి అధికారుల దగ్గర మీ యొక్క అంకిల్ గ్యారెంటీ ఎంత ఉంది, మీరు ఏ రకంగా లెక్కర్ లో దోచుకున్నారో, లేకపోతే ఏ రకంగా మీరు ఇసుకలో దోపిడీ చేశారో, మరి ఏ రకంగా నిధులు మళ్లించి ఎస్టీ సప్లై నిధులతో సహా అన్నిటినీ డైవర్షన్ చేసి ఎవరికే ఇవ్వకుండా నా ఎస్సీలు నా బీసీలు అని మీరు మాట వరకే చెప్పారు. వాళ్ళకి వచ్చే నిధులు కూడా మీరు ఆ డబ్బులు కూడా మీరు వాడేశారనే విషయాన్ని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారని కూడా అక్కడ ఏ రకమైన ఇది లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కూడా మీరు వాడుకోలేకపోయారు. జేఈ మిషన్ నుంచి 1000 కోట్ల రూపాయలు నిధులు వస్తే 2255 కోట్లు మాత్రం మీరు వాడుకున్నారు. అంటే విలేజ్ లో ఉన్న అన్ని ప్రాంతాలకి నీరు ఇచ్చేదే ఈ జల్ జీవన్ మిషన్. అన్ని పైప్ లైన్లు ఎప్పుడో పురాతనమైన అన్ని పోయినాయి, అవన్నీ మార్చబని కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు కూడా మరి వాడుకోలేకపోవడం, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రోజు వరకు తీసుకున్న నిధులు లెక్కలు చెప్పకపోవడం, ఇవాళ పోలవరం ఆగిపోయే పరిస్థితి తీసుకొస్తే మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసే అవకాశాన్ని మాకు ప్రజలు కల్పించారు. ఆ వాయిస్ ని కూడా అందరూ కూడా మరి మనం సభలో వినిపించడం జరిగింది. ఇవాళ మా ప్రాంతంలో కాటన్ ధర గారు కట్టిన కాలువలు అన్ని కూడా పొల్యూట్ అయిపోతాయి, మురుకాలలో తయారవుతున్నాయి. కనీసం దాంట్లో సిల్ట్ తీసి ప్రవాహానికి అనుగుణంగా కూడా మనం చేసుకోవాలన్నటువంటి పరిస్థితిలో అప్పుడు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ వ్యవహరిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరి అందరూ కూడా మరి ఇవాళ దానికి కూడా బడ్జెట్ లో పెట్టడం, ఎస్సీ ఎస్టీ ఏదైతే మీరు వదిలేశారో వాళ్ళందరూ కూడా 22,000 కోట్లు మీరు పెట్టడం, మరి పిఆర్ 18,000 కోట్లని కేటాయించడం, అన్ని కూడా ఇవాళ ఎంత 3,22,000 కోట్లను కూడా బ్రహ్మాండమైన బడ్జెట్, సామాన్య మనిషి కళ నెరవేరే విధంగా ఈ బడ్జెట్ చేపట్టడం జరిగింది. ఇదంతా చాలా సంతోషంగా మీరు అక్కడ మీ జనసేనలో చాలా మంది ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపు కొత్త వాళ్లే కాబట్టి మీ అందరికి ఎలా అనిపించింది, ఏమనుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు, సభ జరిగిన తీరు, సీనియర్స్ తో ఇంటరాక్షన్ ఎలా అనిపించింది? నాకు డెఫినెట్ గా సీనియర్లని ఎవరు అనుకోలేదు. శాసనసభ్యులంతా సోదరభావంతో మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసి అది మీరు ఎలాగా ప్రశ్న అడగాలి, ఏ రకంగా ప్రశ్న తయారు చేయాలనేది పార్టీలు కూడా మీరు ఏదైనా ప్రశ్న అడగాలంటే ప్రశ్న అడిగి తీరుగా ఒక ప్రైవేట్ క్లాస్ లాగా అందరికీ చెప్పారు. ఇవాళ చూస్తే నేను ఇవాళ 10 సార్లు మాట్లాడుంటాను అసెంబ్లీలో. నేను కొత్తగా వచ్చాను. ప్రజా సమస్యలు గలమైపోయే అవకాశం ప్రజలు కల్పించారు. ఆ ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా మనం అక్కడ వ్యవహరించవలసిన అవసరం శాసనసభ్యులకు ఉంది. వాళ్ళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, శాసనసభ్యులు వైసీపీ పార్టీకి నష్టం జరగలేదు, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి ఆ 11 కాన్స్టిట్యూన్సీలో ప్రజలకే నష్టం జరుగుతుంది. ఇవాళ మా కాన్స్టిట్యూన్సీ లో నీళ్ళ గురించి మాట్లాడతాం, కాలువల గురించి మాట్లాడతాం, ఎర్రకాలువ గురించి మాట్లాడతాం, మరి ఏదైతే అవినీతి జరిగినటువంటి సొసైటీలో అవినీతి గురించి మాట్లాడాం. ఇవాళ ఫుడ్ అడల్టేషన్, ఫుడ్ అంతా కూడా కల్తీమయం అయిపోయింది, దానివల్ల జబ్బులవుతానని మాట్లాడే అవకాశం కల్పించారు. ఇవన్నీ కూడా గ్రేట్ గా ఫీల్ అవుతాం. ఎందుకంటే మేము వెళ్ళి 7 నెలల కాలం అయింది. మీరు ఎప్పుడు కూడా మేము స్టడీ చేస్తా ఉన్నాం. మొదటి రోజు నుంచి ఏ రోజు కూడా సభకు మానకుండా చాలా కాన్సన్ట్రేషన్ చేసి ఎలాగ మనం ఈ సభలో మాట్లాడాలి, ఏది మాట్లాడితే ఎక్కువ సమయాన్ని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సభలు జరుగుతున్నప్పుడు సభా సమయాన్ని వృధా చేయకుండా పాయింట్ సూట్ గా మాట్లాడే అవకాశం మా స్పీకర్లు అందరూ కూడా చెప్పారు. మీరు ఎక్కువ సమయం తీసుకోకుండా మీ కాన్స్టిట్యూన్సీలో సమస్యలు కానీ ఆంధ్ర రాష్ట్రంలో సమస్యలు కానీ మీరు అందరూ తెలియపరచమన్నారు. ఆ ప్రకారం మేము నడుచుకున్నాం. అదేవిధంగా మంత్రులు కూడా చాలా ఓపికగా మరి వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఈ కేటాయింపులు ఏ రకంగా దీన్ని ప్రజలకి మనం సౌకర్యాలను అందజేయాలి, నిత్యం అలా
ప్రతిదీ ఇవాళ నీరు లేదు విలేజ్ లో. అంటే సమస్యలు బాగా ప్రస్తావించడానికి మీకు సమయం దొరికింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు గారు చక్కగా నవ్వడం ఎప్పుడు లేనిది, పవన్ కళ్యాణ్ గారు చక్కగా దాన్ని కాంప్లిమెంట్ చేయడం, కేటగరైజేషన్ అంటే వర్గీకరణ విషయంలో పూర్తి క్రెడిట్ చంద్రబాబు గారికి ఇవ్వడం, ఎలా అనిపించింది ఇవన్నీ? డెఫినెట్ గా చంద్రబాబు గారు చిన్నపిల్లలాగా నేను వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయన కానీ పవన్ కళ్యాణ్ చిన్నపిల్లల అన్ని మర్చిపోయి అలా అంత నవ్వడం, నేను ఇన్ని సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా సీరియస్ ఆయన. అలాంటిది ఈసారి ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు ఈసారి ఖచ్చితంగా మంచి గవర్నెన్స్ ఇచ్చే బాధ్యతను ఆయన తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కూడా ఆయన యొక్క ఇంకొక 15 సంవత్సరాలు ఆయన చేస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఆయన అనుభవం బాగా ఇక్కడ అందరికి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడతా ఉంది. దానికి పూర్తి మద్దతుని ఇవ్వాలనే ఆలోచనతో అందరూ కూడా పార్టీలు బీజేపీ కానీ మేము కానీ అదేవిధంగా శాసనసభ్యులు గారు అందరూ కూడా చంద్రబాబు గారి నాటి మాటే శీరోతారు. ఎందుకంటే అక్కడ ఆయన స్వార్థం లేదు. ఈ రాష్ట్రానికి ఏదో చేయాలి. ఈ రాష్ట్రం 5 సంవత్సరాలుగా నష్టపోయింది. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా రీకన్స్ట్రక్షన్ చేయాలనే ఆలోచనతో ఆయన నిరంతరం పనిచేస్తా ఉన్నారు. ఏదైతే ఇవాళ నిజంగా ఈ 6 ప్యాక్ ఏదైతే మన ఎలక్షన్ ముందు చెప్పారో ఎవరు అడగకుండా ప్రజలు కూడా ఇవాళ ఏమడుగుతున్నారంటే, మేము ప్రజల్లో తిరిగే వ్యక్తులు, ప్రజలు ఏమడుగుతున్నారంటే మాకు నిత్య అవసరం మంచినీళ్ళు ఇవ్వండి, రోడ్లు వేయండి, డ్రైన్ వేయండి అన్నారు తప్ప మా పథకాలు ఇవ్వండి, ఆర్టీసీ బాగుండండి ఏళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏళ్ళు ఏంటంటే ఆ డబ్బు తాయిలాలుగా ఇచ్చి కోట్లాది రూపాయలు దోచుకోవడానికి అలవాటు పడి మళ్ళీ ప్రజలు రెచ్చగొట్టి ఉద్యమాలు అనేవి చేయాలనుకున్నా ప్రజలు ఎక్కడ కూడా స్పందించట్లేదు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో అర్థమైన పరిస్థితి. ఇప్పుడు 65 మంది గెలిచినప్పుడే సభకు రాని వ్యక్తులు 11 మంది అయితే వస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చాలా మంది సంతకాలు పెట్టి వెళ్ళడం చాలా దారుణం. మీకు సభకు రానప్పుడు సంతకం ఎందుకు పెట్టాలి? సంతకం వచ్చి మీరు అటెండెన్స్ చూపించి వెళ్తున్నారు, మీరు రాకుండా ప్రెస్ ని పంపుతున్నారు, ఆ ప్రెస్ ని మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? మీరు సభలో మాట్లాడమని మీకు ఓట్లు వేసిన ప్రజలు మిమ్మల్ని సభకు పంపితే సభకు వెళ్లకుండా మీరు సంతకాలు పెట్టి బయటికి వెళ్ళిపోయి ప్రెస్ లో మాట్లాడవలసిన అవసరం లేదు. సభలో మాట్లాడండి, ప్రజల మనోభావాల గురించి మాట్లాడండి, మీ కాన్స్టిట్యూషన్ కష్టాల గురించి మాట్లాడండి. ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే పాలకపక్షం తప్పు చేస్తే నిలదీసి మాట్లాడండి. ఎవరైనా నేను కూడా నిలదీయచ్చు, పాలకపక్షంలో లేకపోయినా. ఇవాళ వాళ్ళని తప్పు జరుగుతుంది మీరు చూశారు, కోన రవికుమార్ గారు మాట్లాడారు, మేము మాట్లాడాం. అధికారులు తప్పు చేసినప్పుడు అది ఆ యొక్క రిఫ్లెక్షన్ మన మీద పడుతుంది. కాబట్టి అధికారుల్ని బాగా పనిచేయించి ఈ ప్రజలకి రుణం తీర్చుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నడవాలని చెప్పే ఆలోచనతో మన జరిగిన సభ అంతా అలాంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టి ఇలాంటి పరిస్థితుల్లో 10 లక్షల కోట్లు అప్పు పెట్టుకొని మరి 3,82,000 కోట్లని ఇవాళ బడ్జెట్ గా తీసుకొని మరి అంచనాల బడ్జెట్ ని ప్రవేశపెట్టి పయ్యేవాళ్ళ కేశవ్ గారు కానీ అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కానీ మరి రవికుమార్ గారు కానీ అందరూ మంత్రులందరూ కూడా బాధ్యత గుర్తెరిగి అన్ని చాలా జాగ్రత్తగా డిపార్ట్మెంట్ తో కూర్చొని అన్ని కూడా అనుభవాన్ని అంతా కూడా ఇవాళ రంగరించి సభకి రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారని చెప్పి కూడా నేను చెప్పదలుచుకున్నాను. మొత్తానికైతే రాముడు మంచి బాలుడు అనే ఇమేజ్ కూటమి ప్రభుత్వం తెచ్చుకుంది. విక్రమ్ గారు ఒక్క పాయింట్ సార్, సెషన్ జరుగుతున్న టైంలోనే వైసీపీ ఎమ్మెల్సీ జారిపోవడం అనేది వైసీపీ నిస్సహాయ స్థితిని కూడా ఈ సెషన్ లోనే చూపించింది. దీనిపై మీరేమంటారు? మనకి ఎక్కడైతే బలం ఉందో అక్కడే రాజీనామా చేసి వెళ్ళిపోవడం అనేది సెషన్ లో జరిగినటువంటి ఇంకొక అంశం. నిన్న మర్రి రాజశేఖర్ గారు చేసిన రాజీనామా తర్వాత ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో కూడా చెప్పుకొచ్చారు. ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆయనకి గతంలో మంత్రి పదవి ఇస్తామని ప్రామిస్ చేశారు, అది ఆయన నిలబెట్టుకోలేదు. ఆ తర్వాత విడుదల రజనీ గారిని తీసుకొచ్చారు, అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించారు, మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత ఆయన్ని గుంటూరు తీసుకెళ్లారు, గుంటూరులో ఆమె ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చిలకలూరుపేట తీసుకొచ్చారు, ఏది రాజశేఖర్ గారి నియోజకవర్గం. కనీసం అంటే అక్కడ ఓడిపోయిన తర్వాత మళ్ళీ సొంత నియోజకవర్గాన్ని ఇట్లాగా అంటే ఇష్టానుసారంగా ఆ నాయకుడు వ్యవహరిస్తున్నారు. మనల్ని అసలు పట్టించుకోవటం లేదు, మనం ఉన్నామా పార్టీలో లేవా అనేటువంటిది కూడా వాళ్ళకి అవసరం లేదు అనేది ధోరణిలో ఉంది. కాబట్టి ఇక ఆ పార్టీలో ఉండటం అనవసరం అనే ధోరణిలో మాట్లాడారు. అదేవిధంగా నిన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా కొంత మాట్లాడుకుంటున్నారు అనేది పత్రికల్లో వచ్చింది. అంటే ఎవరుంటే ఏంటి, ఎవరు పోతే మనకేంటి, మనకి అదే పెద్ద లెక్క పత్రం లేదు. ఎందుకంటే సాధారణంగా ఏంటంటే రాజకీయ పార్టీల్లో ఎవరైనా ఒక నాయకుడు కొంత అసంతృప్తిగా ఉంటే పిలిచి మాట్లాడతారు నాయకత్వం.
వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళ ఎందుకు ఆ విధంగా ఉన్నారనేటువంటిది. అదేవిధంగా వాళ్ళు ఏదన్నా పార్టీకి దూరం అవ్వాలనుకుంటున్నప్పుడు కూడా నాయకత్వం పిలిచి మాట్లాడుతుంది. మీరు వెళ్ళకండి, పార్టీలో ఇబ్బందులు ఏమైనా ఉంటే కలిసి కూర్చొని పరిష్కరించుకుందాం అని చెప్తారు. కానీ ఇక్కడ అసలు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అది ఏంటంటే ఒక పార్టీగా ఫంక్షన్ చేయట్లేదని మనం అనేక సార్లు చెప్పుకుంటున్నాం. అంటే వైఎస్ఆర్సీపీ అనేది ఒక పార్టీగా ఫంక్షన్ చేయట్లేదు. అందువల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ప్రజలు ఓట్లేస్తే గెలుస్తారు, వీళ్ళతో మనకి వీళ్ళంతా నిమిత్త మాత్రులు, అంటే వాళ్ళకి ఎటువంటి గౌరవం అనేటువంటిది లేదు ప్రజాప్రతినిధులకి, రాజకీయ నాయకులకి అనేటువంటిది చాలా స్పష్టంగా నిన్న జరిగింది. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు తెలుసుకొని వాటిని సరిదిద్దుకునే నేచర్ ఉంటే ఇవన్నీ కూడా పట్టింపులు ఉంటాయండి. ఆయనకేమీ అసలు పట్టింపు లేదు, ఎవరున్నారు ఎవరు పోతున్నారు. ఇప్పుడు ఎందుకంటే చాలా కీలకమైనటువంటి నాయకులే వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయినప్పుడు ఇక ఒక ఎమ్మెల్సీ ఉంటే ఏంటి పోతే ఏంటి అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఇది అంటే ఒక పార్టీగా వాళ్ళు, అదే ఒక పార్టీగా మనం చెప్పుకోలేము వైఎస్ఆర్సీపీని. అది ఒక రాజకీయ పార్టీగా ఫంక్షన్ చేయట్లేదు. ఒక రాజకీయ పార్టీగా ఫంక్షన్ చేస్తే ఈరోజు ఎమ్మెల్యేలని వెళ్ళకుండా ఆయన నిలుపుదల చేయటం, మీరు వెళ్ళొద్దు, సభకు వెళ్ళొద్దు, మాట్లాడొద్దు అని చెప్పడం అనేటువంటిదే మనకు తెలుస్తుంది. కాబట్టి అది రాజశేఖర్ గారి రాజీనామా పెద్దగా పార్టీ మీద ఎఫెక్ట్ చూపించేటువంటి. శ్రవణ్ గారు, ఇది చూస్తున్న వాళ్ళకి మీరు చెప్పాల్సిందే సమాధానం. ఎందుకంటే చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ పార్టీకి సంబంధించి ఏదో పొరపచ్చాలు ఉన్నాయి, గ్యాప్లు వచ్చేసినాయి అన్న ప్రచారాలకి సమాధానం కూడా దొరికింది, లేదు కాదు అని. ఒకటేంటంటే సౌండ్ పొల్యూషన్ ఆగింది, ఆడుతూ పాడుతూ పాలన చేస్తున్నారు, ప్రజలకు ఆస్తులు కొట్టేస్తారన్న భయం తగ్గింది. కానీ పవన్ కళ్యాణ్ గారు 3 టర్ములు మీరు ఉండాలి, అప్పుడే రాష్ట్రం గాడిలో పడుతుంది అని చెప్పి క్రెడిట్ ఇవ్వడం, కేటగరైజేషన్ విషయంలో కూడా పూర్తి క్రెడిట్ ఇవ్వడం అన్ని చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఏదో గ్యాప్ ఉంది అన్న ప్రచారాలకి లేదు అని సమాధానం మాకు లభించినట్టేనా? అసలు గ్యాప్ ఉన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ ఆలోచన ధోరణి కానీ, రాష్ట్రం పట్ల వారి యొక్క అభివృద్ధిని ఏ రకంగా తీసుకెళ్లాలనే అంశాల్లో కానీ ఏమాత్రం పొరపచ్చాలు లేవు. దిగువ స్థాయి నాయకత్వం, రెండో శ్రేణి నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మేము ఎమ్మెల్యేలు కానీ, జిల్లా స్థాయి నాయకులు కానీ, వారి మధ్య కూడా ఎలాంటి అభిప్రాయాలు లేవు. ఇదంతా సృష్టించే ఒక ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే అసలు ఈ రాష్ట్రం బాగు చేయలేనంత స్థితిలో పోయింది. ఆర్థికంగా కానీ, సామాజికంగా మీరు చెప్పినప్పుడు శాంతి భద్రతల విషయంలో కానీ, లేదా సమాజంలో విచ్చలవిడితనం కానీ, గంజాయి కానీ, లేకపోతే మాదక ద్రవ్యాలు కానీ, ఇవన్నీ అసలు ఏ స్థాయికి వెళ్ళిన బియాండ్ రిపేర్ అంటారే ఆ స్థాయికి వెళ్ళిపోయింది. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందని ఆయన గుర్తించారు, గమనించారు, దాన్ని ఎండార్స్ చేస్తున్నారు టైమ్ అండ్ అగైన్. అంటే అవకాశం దొరికిన ప్రతిసారి ఆయన స్పష్టత ఏమి ఇస్తున్నారంటే, ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఆయన దార్శనికత్వం, దూరదృష్టి ఇవన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి, నేను డైరెక్ట్గా అబ్జర్వ్ చేశాను అని వాళ్ళ కేడర్కి సమాధానం చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీకి సమాధానం చెప్తున్నారు, రాష్ట్ర ప్రజలు కూడా ఒక స్పష్టమైన సంకేతం ఆయన ఇస్తున్నారు. అదేవిధంగా నా మిత్రుడు పవన్ కళ్యాణ్ ఈ రకంగా ఉన్నారు. అంటే మీరు బానే ఉన్న బయట ఏదో ఉందన్న దానికి కాంప్లిమెంటింగ్ లో లేదు అని సమాధానం దొరికేసినట్టేనేమో. అలా కాదు, అసలు మేము బాగానే ఉన్నామన్న బయట అనేది రాజకీయ పక్షాల్లో ప్రతిపక్షం ఎప్పుడు తన పాత్ర తాను పోషిస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే కొంతమంది డై హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, వీళ్ళు బాగుండకూడదు అనుకునే రకం కొంతమంది ఉంటారనమాట. సమాజంలో అన్ని మంచిగా జరిగితే తట్టుకోలేని సంఖ్య చాలా మంది కూడా, వాళ్ళ నెంబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశం జరిగిన తీరును మనం ఒకసారి గమనించిన, లేకపోతే జనసేన సమావేశం విజయోత్సవ సభ జరిగిన తీరు, ఆయన అందులో ఆవిష్కరించుకున్న విధానం, అదేవిధంగా అక్కడ కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని గురించి, తెలుగుదేశం గురించి కూడా స్పష్టంగా చెప్పారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అర్థం కావాల్సిన, ఇటువంటి విమర్శలు చేస్తున్న వాళ్ళకి అర్థం కావాల్సిన అంశం ఏంటంటే, ఈ రాష్ట్రం ముఖ్యం రాజకీయాల కంటే, రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనేది ఈ 3 పార్టీలు గుర్తెరిగినాయి, తదనుగుణంగా వ్యవహరిస్తున్నాయి అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. కానీ రాజకీయంలో కొంతమంది మాత్రం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరి మధ్య పొరపచ్చాలు లేవు, అటువంటి వచ్చే అవకాశాలు లేవు.
మరి రాదు అని మేము బలంగా నమ్ముతున్నాం. ఇంకొక మాట చెప్పి Okay, నేను sir. మీతో శ్రీనివాస్ గారు, ఏంటంటే final గా తెలుగుదేశం కేడర్ పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా అభిమానిస్తా ఉన్నారు, ఎందుకంటే ఆయన వ్యవహరిస్తున్న తీరు కానీ. అదే విధంగా చంద్రబాబు గారి పట్ల శాసనసభ్యులు కానీ, పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, 3 పార్టీల నాయకులు కానీ అదే విధమైన గౌరవ భావాన్ని, పార్టీ విధానాలను కూడా గౌరవిస్తున్నారు అనేది స్పష్టమవుతా ఉంది. బొల్స శ్రీనివాస్ గారు, ఒక 10 seconds ఒక ప్రశ్న. అంటే చెప్పుడు మాటలకి, నేను తప్పుడు ప్రచారాలకి ఏ ప్రభావితం కాను మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అర్థమైంది మాకు అనుకోవచ్చా? డెఫినెట్ గా ఆయన చాలా క్లియర్ గా ఉన్నారమ్మా. ఎందుకంటే మమ్మల్ని పిలిచి మాట్లాడినప్పుడు కూడా మీరందరూ కూడా చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ఇది మన కోసం కలిసింది కూటమి కాదు, రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అనుభవం మన రాష్ట్రానికి కావాలి. మీరందరూ కూడా అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి సహకరించాలి తప్ప ఎలాంటి భేదాభిప్రాయాలు ఎక్కడ ఉండకూడదు అనేది మరి 2 పార్టీ నాయకత్వాలు కూడా చెప్తున్నాయి. ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే హత్తుకున్నారు ఆయన, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం మంత్రులు కానీ సొంత అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. సో మాకైతే ఎలాంటి లేదు. కాకపోతే కొంతమందికి ఈ కొన్ని విమర్శలు ఎలా వస్తాయంటమ్మా, ఇవాళ నిజంగా వాళ్ళ డిసాటిస్ఫాక్షన్ పార్టీల మీద వృద్ధి నాయకులు కొంతమంది ఉంటారు. అది జనసేనలో ఉండొచ్చు, తెలుగుదేశంలో, బీజేపీలో ఉండొచ్చు. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని రాష్ట్రానికి జరిపినట్టు ఫీల్ అయ్యి బడ్జెట్ తీసుకొచ్చే వాళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ డెఫినెట్ గా కూటమిగా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు గెలిపించారు. వాళ్ళు రుణం తీర్చిన విధంగా ఈ 3 పార్టీలు ఉంటాయనేది నేను ఘంటాపదంగా చెప్పగలను. మా పార్టీ తరఫున ఎలాంటి ఇబ్బంది లేదు. తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ, మేము కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ అందరూ ఈ గౌరవ ఇచ్చిపుచ్చుకుంటలో కానీ అంతా చాలా మంచి వాతావరణంలో జరుగుతుందమ్మా. ఇలాంటి పాలలో ఏముందో ఉప్పుగానే తిరిగిపోయేంత పరిస్థితి ఇదివరకు పరిస్థితి కాదు. ఇప్పుడు డెఫినెట్ గా అందరూ కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి మాత్రమే కంగణం కట్టుకున్నారని నేను చెప్పగలను. 10 seconds సార్. అంటే కూటమిలో ఉన్నప్పుడు పార్టీల మధ్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో రావటం అనివార్యం అండి. అయితే దాన్ని ఏంటంటే ఎంత క్విక్గా సార్ట్అవుట్ చేసుకొని అంటే ఇలా మాట్లాడటం వల్ల క్లారిటీ ఇచ్చినట్టు. డెఫినెట్గా పార్టీల మధ్య ఒక సమన్వయ కమిటీ అనేది 3 పార్టీల మధ్య ఉంటుంది. చిన్న చిన్న సందర్భాల్లో వచ్చినప్పుడు వాటిని మీద చర్చించి సార్ట్అవుట్ చేసుకుని ముందుకెళ్ళాలి. అదే పెద్ద ఇబ్బంది కలిగించేది కాదు. బొలిశెట్టి గారు చెప్పింది ఒక వాస్తవం అయితే ఉంది. వాళ్ళ ఏంటంటే కొంత అసంతృప్తివాదులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వేదికగా దీన్ని ఏదైనా విచ్ఛిన్నం జరుగుతుంది ఉండదు అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉంటారు. అది ఆ పార్టీ నాయకత్వం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. మొత్తానికైతే ఒక ఆహ్లాదకరమైన ఆడుతూ పాడుతూ అసెంబ్లీ, చక్కగా సమస్యలు, బిల్లులు అన్ని చూసాం. థ్యాంక్ యూ. ఇలాంటి సభలు మరిన్ని మీరు మాకు అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, విక్రమ్ పోల గారు, థ్యాంక్ యూ సార్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగితే చూస్తున్నానండి.